పదవీ విరమణ చేసినప్పటికీ ఇంకను పలు ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతూ జగన్ రెడ్డికి స్వామి భక్తి ప్రదర్శిస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల్ని సాగనంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. నేటికి శాఖల్లో కొనసాగుతూ ప్రభుత్వ విషయాలను తాడేపల్లి ప్యాలెస్కు సమాచారం అందిస్తున్నారు. దీంతో చీఫ్ సెక్రటరీ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పలు కీలక శాఖల్లో తమకు తాబేతురులుగా ఉన్న కొంతమంది ఉద్యోగులు పదవీ విరమణ చేయడంతో గతంలో వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. వీరందరినీ పదవీ విరమణ చేసినప్పటికీ ఆయా శాఖల్లో కొనసాగాలని ఆదేశాలు జారీ చేశారు. వీరికి ఒక్కొక్కరికి కన్సల్టెడ్ పేమెంట్ ఇవ్వటమే కాకుండా 2 నుంచి 3 సంవత్సరాల పాటు పదవీ కాలం నిర్ణయించి కొనసాగించారు. వీరంతా ఆయా శాఖల్లో తమ పని చేయకుండా పెత్తనం చేసి ఎప్పటికప్పుడు శాఖలలో ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తున్నారని, ఏం మాట్లాడుతున్నారనే సమాచారాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేశారు. అదేవిధంగా వైసీపీ నేతలకు చెందిన పనులను వెంటనే పూర్తి చేయించే పనిలో బిజీగా ఉండేవారు. అయితే వీరు ఎవరినీ కూడా ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేయమని ఎవరూ చెప్పలేదు. పైగా వీరందరితో టచ్ లో ఉన్న వైసీపీ నేతలు వీరిని ఆయా శాఖల్లోనే కొనసాగాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎవరూ కూడా రాజీనామా చేయకుండా శాఖల్లో తిష్టవేశారు. నేటికి కూడా శాఖాధిపతులను కొంతమందిని మార్చినప్పటికీ ఆ శాఖల్లో తిష్టవేసిన రిటైర్డ్ ఉద్యోగులు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో క్షణాల్లో చేరవేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది సచివాలయ ఉద్యోగులు, ఉన్నతాధికారులు గత 2 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కు చేరవేశారు. సమాచారం ఎలా బయటకు వెళుతుందో కూడా వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా శాఖల్లో తిష్టవేసిన ఉద్యోగుల వివరాలను కూడా చంద్రబాబుకు అందించారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయటమే కాకుండా ఉన్నతాధికారులను పిలిచి వెంటనే రిటైర్డ్ అయ్యి ఆయా శాఖల్లో కొనసాగుతున్న ఉద్యోగులంతా రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వారిని వెంటనే పిలిపించి రాజీనామా చేయించాలని, లేని పక్షంలో పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిందే తడవుగా చీఫ్ సెక్రటరీ, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ ఆయా శాఖల్లో ఎవరైనా రిటైర్ అయిన ఉద్యోగుల సేవలు అవసరమైతే వారికి ప్రభుత్వ అనుమతితో తాజా అపాయింట్మెంట్ ఇవ్వాలని, ముందు మాత్రం వారితో రాజీనామా చేయించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 24వ తేదీలోపు అందరితో రాజీనామా చేయించాలని చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నోట్లో స్పష్టం చేశారు.